అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఒక రొయ్య మీసాలు ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. రొయ్య మీసాలు అంటే కాలువల్లోనూ, నదుల్లోనూ, సముద్రాల్లో కూడా ఉన్న రొయ్యలు కూడా మీసాలు పెంచుతాయి. మీసాలు మెలేస్తాయి. ఇక్కడ అలాగే కూడా ఒక వ్యక్తి అంటే మీసాలు మెలేస్తూ ఉంటాడు. ఆయన ఎవరో కాదు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ BOUI ఉంది. అంటే జైసీ అలీ గారి ఉన్నారు కదా, ఆయనకి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుందాం. విశాఖపట్నంలో అక్కేపాలెం ప్రాంతంలోనూ మోది వలసలో ఈ BOUI ఉంది. పిడి సుందరరావు గారు పెద్ద ఆయన అంటే ఈ రెండు రాష్ట్రాల్లో, భారతదేశంలో అంతమంది తెలియలేండి, పక్కన పెట్టేద్దాం. అంటే వాళ్ళు చెప్పుకుంటారు ప్రపంచం అంతా మాకు, మేమందరికీ తెలుసు అని అంటూ ఉంటారు. సరే, వాళ్ళకి నాకు కూడా మోదీ గారు తెలుసు, కానీ మోదీ గారికి నేను తెలియదు కాబట్టి ఆ విధంగా మనం చూసుకుంటే ప్రపంచం అంతా మాకు తెలిసిన ఉంటారు వదిలేద్దాం మనకి అసలు అంతా. ఈ మధ్యకాలంలో ఈ పిడి సుందరరావు గారి అబ్బాయి ఈ రొయ్య మీసాలు మెలేస్తా ఆయన ఒక చిన్న మాట ఒకటి అన్నాడు. క్రైస్తవులకి సంబంధించి మనోభావాలు దెబ్బతినే ఒక మాట ఏమన్నాడంటే, యేసుక్రీస్తు బిచ్చగాడు, అడుక్కునే వ్యక్తి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. పదే పదే మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. పదే పదే అదే మాటని రిపీటెడ్గా అన్నాడు. యేసుక్రీస్తు బిచ్చగాడు, అడుక్కున్నాడు అన్నాడు. అరే, నీ పేరేం పేరు అనవసరం. నీలాంటి వాడి పేరు ఉచ్చరించడం కూడా మాలాంటి సీనియర్ జర్నలిస్ట్కి అంత కరెక్ట్ కాదు. ఒక యేసుక్రీస్తుని కూడా నువ్వు కామెంట్ చేసే స్థాయి అరనిది. అంటే నేను మీ బాబు గిబు అని అందరూ అంటారు, కానీ నన్ను, ఎందుకంటే నాకు కొంత సంస్కారం ఉంది, గత 30 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాను కాబట్టి కాస్త సంస్కారం ఉంది కాబట్టి నిన్ను కానీ మీ నాన్నగారు సుందరరావు గారు కానీ అరే ఒరే వెదవల్లారా, సన్నాసుల్లారా అని నేను అనలేను. మనం చేస్తున్నవే లంగా పనులు, లఫూట్ పనులు. మన యూనివర్సిటీకా రిజిస్ట్రేషన్ లేదు, రికగ్నైజేషన్ లేదు, బొక్క లేదు, బోడీ లేదు. క్షమించాలి క్రైస్తవ సోదరులారా, నేను ఒక పాస్టర్ గారిని కాదు, క్రైస్తవ బోధకుని కాదు కాబట్టి, నేను ఒక జర్నలిస్ట్ని, ఒక సినిమా దర్శక నిర్మాతని కాబట్టి నా మాటల్లో కొంచెం హార్డ్గానే ఉంటాయి. క్షమించాలి మాటలు. ఎందుకంటే దున్నపోతు ఆ కర్రతోనే, ఆ చెన్నాకోలతోనే కొట్టాలి, ఏనుగుని అంకుశంతోనే పొడాలి. ఇలాంటి వెధవల్ని బూతి మాటలతోనే తిట్టాలి. ఏరా, మీరు చేసిన పనులు మీకు తెలుసు. యూనివర్సిటీ అన్న పేరుని ప్రభుత్వానికి తెలియకుండా ఉపయోగించవచ్చా? ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు ఫేక్ యూనివర్సిటీ అని మీ మీద అనేక సార్లు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా BOUIకి. అయినా మనకు సిగ్గులేదు. మాట్లాడితే ఛాలెంజ్ అన్న పదాన్ని అసలు ప్రపంచానికి పరిచయం చేసిందే మీ బాబు అని నువ్వన్నమాటే. మీ నాన్నగారు గౌరవంగా మాట్లాడుతున్న పెద్ద వయసులో పెద్ద ఆయన, అందరికీ కూడా గౌరవస్తుడు కాబట్టి ఆయన సుందరరావు గారు పరిచయం చేశారని అంటున్నావు. ఈ ఛాలెంజ్లు ఏంజలు అంటే మన భూమి పుట్టక ముందు నుండి, మీలాంటి వాళ్ళు పుట్టక ముందు నుండి ఉన్నవే. కాకపోతే కొన్ని పదాలని మనకి కళ్ళు నెత్తికెక్కడం వల్ల, డబ్బు ఎక్కువైపోవటం వల్ల, మనం చేసిన పనికిమాలిన పనుల వల్ల మనకి ఉదారంగా కష్టం తెలియకుండా డబ్బులు వచ్చి పడిపోవడం వల్ల కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఇలాంటి కామెంట్లు చేస్తాం. ఎలాంటి కామెంట్లు? యేసుక్రీస్తు బిచ్చగాడని, మిగతా పాస్టర్స్ కానీ, బిషప్లు కానీ, మత బోధకులు కానీ మంచివాళ్ళు కాదని, మీరు మాత్రమే ఇంకా యేసుక్రీస్తు తర్వాత మీరే ఇంకా గొప్ప అని, మీరే జ్ఞానవంతులని మీరు ప్రకటించుకుంటారు. దీన్ని బట్టి చూస్తే రేపో మాపో అసలు యేసుక్రీస్తు కూడా దేవుడు కాదు, మా నాన్నే జైసేయాలి పిడి సుందరరావు, యేసుక్రీస్తు యెహోవా దేవుడు పంపించిన, ఈ కలికాలంలో పంపించిన
ఆ రెండో రాకడలో ఉన్న వ్యక్తి మా నాన్నగారే అని రేపు పొద్దుట నువ్వు చెప్పినా చెప్తావు. అలా చెప్తే చెప్పు తీసి కొడతారన్న సంగతి నీకు తెలియకపోవచ్చు కానీ, ఇప్పటికే చాలామంది చెప్పులు పట్టుకొని తన్నడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి అనేక మంది మీ దగ్గర నుండి, మీ దగ్గర కొంతకాలం ఉండి, మీరు మూర్ఖులని మూర్ఖ బోధనలు చేస్తున్నారని తెలియని అమాయకత్వంలో ఉండి, మీ ట్రాప్‌లో ఉండి బయటకు వచ్చిన అనేక మంది బిషప్‌లు, పాస్టర్‌లు మీరు చేసిన ముఖ్యంగా నువ్వు ఈ రొయ్య మీసాలు ఉన్న ప్రసన్న నీ పేరు పలక బుద్ధి వేయట్లేదు గానీ, నువ్వు చేసిన ఈ వ్యాఖ్యల మీద ఇప్పటికే అనేక మంది థు అని మొఖం మీద వస్తూ ఉన్నారు నిన్ను. నీకు సిగ్గు లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని మోసం చేస్తాం మనం. యూనివర్సిటీ పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేస్తాం. అమాయకమైన క్రైస్తవ ఆడపిల్లల్ని అర్థం చేసుకో. క్రైస్తవ ఆడపిల్లల్ని మిగతా ఉన్న కూడా మనం మోసం చేస్తూ ఉన్నాం. ఈ 2 రోజులు బట్టి 2, 3 రోజులు బట్టి జరుగుతున్న మీ కార్యక్రమానికి భోజనాలు ఉచితం అని చెప్పి పాపం చర్చిలు తాలూకా పెద్దల్ని ఎంత హెరాస్మెంట్ చేసి ఒక్కొక్కరు ఎన్ని లక్షలు మీరు వసూలు చేశారో అది అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది ఇంకా అమాయకత్వంలో మీ తాలూకా మాయ మాటల్లో ఇంకా ఉన్నారు. అరే నాయనా, ఇప్పుడు ఒక విషయం, మీరు విఓయుఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అంటున్నారు కదా, ఈ పదాన్ని మీరు వాడవచ్చా? వాడుకోవచ్చు కదా. యూజీసీలో కానీ, న్యాక్లో కానీ, ఎన్బిఏలో కానీ మీకు రికగ్నైజేషన్ లేదు కదా. యూజీసీ యాక్ట్ 22లో కానీ, 22F కానీ, 23లో కానీ మీకు ఏమైనా ఆ చట్టాలంటే ఏంటో తెలుసా? యూజీసీ 22, 22F, 23 అంటే తెలుసా? మనకు తెలియవు. అందులో సభ్యులు కాకుండా, రికగ్నైజేషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా యూనివర్సిటీ అని పేరు వాడితే, అంటే ఇప్పటి వరకు మీ తాలూకా ఎక్స్ట్రాలు ఎంతవరకు ఉన్నాయంటే, పాపం మా దైవ సేవకులు అందరూ కూడా, క్రైస్తవ దేవ సేవకులు కానీ వీళ్ళందరూ కూడా మనకెందుకులే అని పాపం 1, 2 వీడియోలు చేసి వదిలిపెట్టేస్తున్నారు. మీ మీద మోదువలసలో రీసెంట్గా డిసెంబర్లో ఒక ఇష్యూ జరిగింది. మీకు పాపం ఐడియా కూడా మీకు ఉంది. ఇలాంటి వివరాలు, ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేస్తున్న వ్యవహారాలు, మతాల మధ్య మీరు ఎలాగైతే విద్వేషాలు రెచ్చగొడుతున్నారో, ఒక మతానికి సంబంధించిన దేవుణ్ణిగా కొలుస్తున్న ఒక యేసుక్రీస్తుని ఎలాగైతే మీరు బిచ్చగాడు అని నోటి దూలకొద్దీ అంటున్నారో మీరు, ఇవన్నీ పట్టుకొని ప్రభుత్వానికి రాతపూర్వకమైన ఫిర్యాదు ఇప్పటివరకు ఎవరు చేయలే. అంటే వీడియోలు వస్తే మీ దగ్గర చెంచాగాళ్ళు ఉంటారు కదా కింద మీ దగ్గర, వాళ్ళ చేత మళ్ళీ కౌంటర్ వీడియోలు చేయించడం వరకే మీరు చేస్తూ ఉన్నారు. మరోసారి దైవ సేవకులు వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ చర్చ వ్యవహారాలు చూసుకుంటున్నారు. నాలాంటోడు ఎవడో దిగితే కోర్టుల్లోని ప్రభుత్వానికి మీ మీద రాతపూర్వకమైన ఫిర్యాదులు పెడితే మీ బతుకులు ఏమవుతాయో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇప్పటి వరకు పాపం ఇందాక నేను చెప్పినట్టే పాపం అందరూ కూడా వీడియోలు చేసి వదులుతున్నారు తప్ప రాతపూర్వకమైన ఫిర్యాదులు ఎవరు చేయలేదు. ఇప్పుడు మీ పాపం పండి యేసుక్రీస్తుని బిచ్చగాడు అన్న స్థాయికి దిగి, అంత తక్కువ స్థాయికి యేసుక్రీస్తుని తీసుకొచ్చిన మిమ్మల్ని క్రైస్తవ లోకం కానీ, యేసుక్రీస్తు కానీ, దేవుడు కానీ, ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఇంకా క్షమించే పద్ధతి లేదు. మీకు క్షమించరు కూడా. అరే మీరు ఒక సర్టిఫికెట్ ఒకటి చూపించుకుంటున్నారు. మీరు అక్రిడేషన్ సర్టిఫికెట్, అది ఎక్కడ ఇచ్చిందిరా? మీకు 6/6/23 ఇస్తే 1/6 అంటే ఈ జూన్ 26 వరకు దాని వ్యాలిడిటీ ఉంది. యూనివర్సిటీ ఎక్కడ అది ఇచ్చింది అక్రిడేషను? CIU అన్న వాళ్ళు చికాగో, USA చికాగో వాళ్ళు ఇచ్చారు. అది ఇండియాలో పనిచేస్తుందా? మీరు మీ దగ్గరున్న అందరికీ కూడా అమెరికా అక్రిడేషన్తో మనకు ఇది నడుస్తుంది అని అబద్ధాలు చెప్తున్నారు కదా, మోసం చేస్తున్నారు కదా. అక్రిడేషన్, ఆ అక్రిడేషన్ ఇండియాలో పనిచేయదు కదా. తప్పు కదా అబ్బాయ్యా. ఓ అంటే మీసాలు మాకు ఉన్న, మేము మీసాలు మెలేయగలం.
అర్థమైందా? మేము కూడా మీసాలు మెలేయగలం. కాకపోతే దేవుడిని నమ్ముకోండి. ఇప్పటికే దేవుడిని అమ్ముకోవడంలో మీరు డాక్టరేట్లు చేశారు. నిజంగానే పీహెచ్‌డీ చేశారు. క్రైస్తవత్వాన్ని, యేసు ప్రభువుని అమ్మటంలో, మోసం చేయటంలో మీరు ఇస్కరియోతు యోధాని మించిపోయారు. పీహెచ్‌డీలు చేసేశారు. సో, మరొకసారి మీకు అందరికి చెప్తున్నాను. మీరు యేసు ప్రభువుని అన్న మాటల్ని విత్‌డ్రా చేసుకోండి. మీ బోధన మీరు చేసుకోండి. ఎవడు మిమ్మల్ని పట్టించుకోడు. మీ ఇష్టం వచ్చింది మాట్లాడుకోండి గానీ, క్రైస్తవత్వాన్ని, బైబిల్ యూనివర్సిటీ పేరు మీద ఉండి, బైబిల్‌లో లోతులు మొత్తం అంతా మీకే తెలిసినట్టు మాట్లాడుతుంటే, మీ బాబులు ఉన్నారురా బైబిల్ గురించి చెప్తున్నారు. ఒరే గిరే అనే మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే, అది మీరు తెచ్చుకున్నదే. సో, సోదరులారా, క్రైస్తవ సమాజానికి ఒక పిలుపిస్తా ఉన్నాను. వీడియోలు చేయటం వల్ల ఇలాంటి వాళ్ళకి దున్నపోత మీద వాన చినుకు పడినట్టే ఉంటుంది. ఇలాంటి దరిద్రుల్లో క్రైస్తవ ఒక పూలవనంలో గంజాయి మొక్క లాంటి ఇలాంటి వెధవల్ని మీరు సమాజం నుండి తరిమి కొట్టాలి అంటే ప్రభుత్వానికి రాతపూర్వకమైన ఫిర్యాదులు చేయండి. ఈ సోమవారం నాడు విశాఖపట్నంలో రాతపూర్వకమైన ఫిర్యాదులు వీళ్ళ మీద చేయబోతున్నాము. చూద్దాం ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన వనరులని వీరు ఎలా మోసం చేశారు. ఎప్పుడో కాదు, నవంబర్ డిసెంబర్ 2025 నవంబర్ డిసెంబర్ నాడు ఆ టైంలో వాళ్ళు ప్రభుత్వాన్ని ఎంత మోసం చేశారు అన్న విషయాల్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే విద్వేషాలు రెచ్చగొడుతూ అంటే వీళ్ళు క్రైస్తవత్వంలో ఉంటూ క్రైస్తవత్వానికి చీడపురిలో తయారయ్యారు. అంటే చెరుకు తోట మొత్తంలో తీపిదనం ఉంటే ఎక్కడో దగ్గర ఒక చెదపురుగు ఉన్నట్టు ఆ చెదపురుగులాగా వీడు తయారయ్యాడు. సరే, పెద్ద ఆయన ఎంతవరకు చేశారు, ఏం చేశారు అనేది పక్కన పెట్టద్దు. ఆయన వయసు అయిపోయింది. ఆయన వయసుకి, ఆయన అనుభవానికి మనం గౌరవిద్దాం అందరమే కూడా. ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావించవలసిన అవసరం మనకు లేదు. నిన్న మొన్న కూడా డీజీఎస్ దినకరన్, పాల్ దినకరన్ గారి మీద, డీజీఎస్ దినకరన్ మీద వాళ్ళందరి మీద కామెంట్లు చేశారు. వాళ్ళకన్నా మీరు గొప్పవాళ్ళు కాదు. చనిపోయిన ప్రవీణ్ పగడాల గురించి మీరు కామెంట్లు చేశారు. ఆయన కన్నా మీరు గొప్పవాళ్ళు కాదు. నాలుగు మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ 4 డబ్బులు సంపాదించుకొని మన కేసుల కోసమే మన లాయర్లకి 40-50 లక్షలు ఖర్చు పెడుతున్నాం కదా. దాన్ని బట్టి మన తాలూకా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన క్రిమినల్ బ్రెయిన్ ఏంటి అన్నది ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి మీ మీద రాతపూర్వకమైన ఫిర్యాదులు లేకపోవడం వల్లే మీరు రెచ్చిపోయి ఇలాంటి వ్యాఖ్యలు, ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. సో, దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మీలాంటి దుర్మార్గుల్ని ఆట కట్టించడానికి ప్రతి ప్రభుత్వం ఉంటుంది. సో, ఎదురు చూద్దాం. మరొక మాట చెప్తున్నాను. నా పేరు కారం వినయ్ ప్రకాష్. నేను సీనియర్ జర్నలిస్ట్ని, సినిమా దర్శకుడిని, నిర్మాతని, నటుడిని. 30 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ, జర్నలిజంలో ఉంటూ, దళిత ఉద్యమాల్లో ఉన్న వ్యక్తిని. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీ చెంచాగాళ్ళు, మీ తాగే వేదవులు కొంతమంది ఉంటారు. కాబట్టి దీని కిందని నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, నా మీద వీడియోలు చేయడం చేస్తారు. కాబట్టి మీకు నా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకు సంబంధించిన వివరాలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, గూగుల్లో ఉంటాయి. నా ఫోటోలు కావాలంటే, మీ వార్తలు పెట్టుకోవడానికి, నాకు నెగిటివ్గా వార్తలు పెట్టుకోండి, నా ఫోటోలు కావాలంటే గూగుల్లో ఉంటే తీసుకోండి. ఏమైనా విషయాలు కావాలంటే నా ఛానల్స్లో మీరు వెతుక్కోండి, ఉంటాయి. పాపం మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి కాబట్టి నాకు వ్యతిరేకంగా చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు మీసాలు తిప్పుతారు, నేను నా మీసలో ఒక వెంట్రుకతో సమానంగా మిమ్మల్ని చూస్తాను. ఖచ్చితంగా మీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, క్రైస్తవ సమాజం కూడా చెప్పుతో మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గర పడ్డాయని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ ప్రకాష్. నమస్తే.